నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ పార్టీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఇంతియాజ్ పేరును పరిశీలిస్తున్న వైసీపీ అధిష్టానం. 31వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. భూదందాలు చేసే వ్యక్తి తమకు వద్దని సెంట్రల్ ప్రజలు కోరుకుంటున్నారన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఎంపీ కేశినేని నాని, రాష్ట్రానికి చీడపురుగు చంద్రబాబు అని ఎద్దేవా. అభ్యర్థుల నుంచి చంద్రబాబు డబ్బులు తీసుకుని టికెట్లు ప్రకటిస్తున్నారని ఆరోపణ. జనసేన టీడీపీ సభతో వైసీపీ ఓటమి పూర్తిగా ఖరారైందన్న జనసేన నేత పోతిన మహేష్. జెండా సభకు వచ్చిన స్పందన చూసి వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల వేళ కర్నూలు వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇంతియాజ్ కు కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇంతియాజ్ ఇప్పటికే ఐపీఎస్ పదవికి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. గతంలో ఆయన సెర్ప్ సీఈఓగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఇంతియాజ్ పేరును జగన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 31వ డివిజన్ టీచర్స్ కాలనీ, శ్రీనగర్ కాలనీ ఏరియాల్లో వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ కేశినేని నాని ఇరువురు కలిసి స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, స్థానిక కార్పొరేటర్ పెనుమచ్చ శిరీష సత్యంతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి జగనన్న చేసిన మంచిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బోండా ఉమా ఎన్నో దుర్మార్గాలు చేశాడన్నారు. భూదందాలు చేసే వ్యక్తి తమకు వద్దని సెంట్రల్ ప్రజలు చెప్తున్నారన్నారు. కేశినేని నాని వైసీపీలో రావటం శుభ పరిణామమని అన్నారు. చంద్రబాబు కృషినాలంక కరకట్టవాసుల కష్టాలు తీర్చే ప్రయత్నమే చేయలేదన్నారు. జగన్ను ముఖ్యమంత్రి కానివ్వను, ఇది నా శాసనం అని పవన్ కళ్యాణ్ 2019లోనే అనలేదా అని ప్రశ్నించారు. గతంలో ఏం చెప్పాడండి? జగన్మోహన్ రెడ్డి గారిని నేను ముఖ్యమంత్రి స్థానంలో నేను కూర్చోబెట్టను, ఇది నా శాసనం అన్నాడు. ఆ శాసనం అన్న వ్యక్తిని శాసనసభ గేటు తాకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఈరోజు పిచ్చికోతులు ఇందాక చెప్పారు మన నాని గారు, ఏదో సినిమాలో డైలాగులు రాసుకొచ్చేసి స్క్రిప్టులు రాసుకుని మాట్లాడినంత మాత్రాన ప్రజలు నమ్మరు. చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించేవాడు అయితే 24 సీట్లతో ఏమీ ఎదిరిస్తావు చెప్పు? 170 సీట్లు తీసుకో. జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్నిటి మీద పోటీ చేయి. నీ సత్తా ఏంటి చూపెట్టు. నువ్వు నిజంగా చెప్తా, ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పేరు మార్చుకుంటాడు. రేపు 2024 వెళ్ళిన తర్వాత మాట మీద నిలబడ్డాడైతే మాత్రం, అతను మాట ఇచ్చిన మాట నిలబడితే మాత్రం పేరు మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముందు ఇతని డ్యాన్సులు, ఇతని సినిమా స్క్రిప్టులు, డైలాగులు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మరి ఇంకో కొత్త జోషం చెప్పాడు. 24 ఏమో ఎమ్మెల్యే టికెట్లంట, 3 ఎంపీ టికెట్లు కదా, 21 కలిపి 40 సీట్లో పోటీ చేస్తాయి ఆయనతో చెప్పడం జరిగింది. అలాగే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మనల్ని లేడీస్ ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తున్నారో మా కార్పొరేటర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మా అందరినీ చూస్తేనే అర్థమవుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో మన పక్కన కేశినేని సార్ గారిని చూస్తే అర్థమవుతుంది. కాబట్టి సైకిల్ ఎక్కడ ఉండాలి? బయట కాదు, చెత్త కుప్పలో ఉండాలి. గ్లాసు సింక్లో ఉండాలి. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. ఏది వాల్యూ అయిందో మనందరికీ తెలుసు. కాబట్టి చంద్రబాబు జగన్ పాలనకు చాలా వ్యత్యాసం ఉందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడలో ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ 100 కోట్ల ప్యాలెస్లో ఉంటున్న రామోజీకి జూబ్లీహిల్స్ బంగ్లాలో ఉంటున్న రాధాకృష్ణకు ఏపీలో అభివృద్ధి ఎలా కనిపిస్తుందన్నారు. తమకు మంచి చేసిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారన్నారు. జగన్ పాలనలో అభివృద్ధి లేదు అనేవారికి
కళ్లు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. 8,500 కోట్లతో 15 మెడికల్ కాలేజీలు కడుతున్నారన్నారు. చంద్రబాబు జగన్ పాలనకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. పేదవాడు సంతోషంతో ఆరోగ్యంగా ఉండడమే అసలైన అభివృద్ధి అని తెలియజేశారు. డెవలప్మెంట్ గణాంకాలు తీసుకుంటే చంద్రబాబు ఏ రంగంలో అయినా తక్కువగా ఉంటున్నారన్నారు. పేదల పిల్లలు ప్రపంచంతో పోటీ పడుతున్నారన్నారు. బోండా ఉమా బ్లాక్ మెయిలర్ అని దుయ్యబట్టారు. 2014 నుంచి 19 వరకు ఇదే ప్రాంతంలో ఎమ్మెల్యే. తర్వాత ఆయన్ని ప్రజలు ఓడించారు. అంతకుముందు 28,000 మెజార్టీతో ఆయన గెలిస్తే తర్వాత బుద్ధి చెప్పారు ప్రజలందరూ కూడా. అటువంటి అతను ఒక పక్కా బ్లాక్మెయిల్, ల్యాండ్ గ్రాబ్, స్వతంత్ర సమర యోధుల ల్యాండ్ కూడా గ్రాబ్ చేసినటువంటి హిస్టరీ, చరిత్ర బోండా ఉమేశ్వరకు ఉంది. అట్లాగే ఒక రౌడీ గూండా. ఇవాళ మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్న వెస్ట్ నియోజకవర్గం చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుంది. ఇవాళ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండి సెంట్రల్ నియోజకవర్గానికి ఒక ధీటైనటువంటి ఎమ్మెల్యేగా రేపు ప్రతి ఇంటిని, గడపని, అట్లాగే సందుని, గొంతుని బాగు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి జగన్ అప్పుడప్పుడు గెస్ట్ ఆర్టిస్ట్ లాగా వస్తాడు. నేను చూసాను స్పీచ్. నేను అసలు ఒక ప్రజా జీవితంలో ప్రజా నాయకుడు ఉండాల్సినటువంటి స్పీచ్ కాదు అది. అతను ప్రజా జీవితం అర్హత ఉందని నేనైతే అనుకోను. అతను చాలా పిచ్చిగా మాట్లాడాడు. నిజంగా కూడా ప్రజలు అతనికి ఇప్పుడు 24 సీట్లు తీసుకున్నాడు చంద్రబాబు దగ్గర, ముష్టి 24 సీట్లు. నేను పెద్ద గొప్పవాడిని, చించుతా, పొడుస్తా, ఇది చేస్తా వైసీపీ నాయకులు అంటున్నాడు. నువ్వు 2 చోట్ల నుంచున్నావు, గెలిచావా? నువ్వు ఇంతకుముందు 2 చోట్ల నుంచున్నావు, 2 చోట్ల ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు వచ్చి పెద్ద కౌరులు చెప్తావు. నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నియమిస్తావు, మళ్ళీ జగన్ గారు నుంచోబెట్టిన అభ్యర్థి మీద 2 చోట్ల ఓడిపోయావు. మీ అన్నయ్య గారు పార్టీ పెట్టి 2 చోట్ల నుంచి ఒక పాపం అట్లీస్ట్ ఒక చోట గెలిచాడు చిరంజీవి గారు. ఈయన 2 చోట్ల ఓడిపోయాడు. ఈయన తన గురించి చంద్రబాబు నాయుడు ఆయన పనికిమాలిన కొడుకు లోకేష్. వాడు ఆ లోకేష్ అనే వ్యక్తి టికెట్లు అమ్ముకోవడంలో నెంబర్ 1. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే ఎమ్మడే ఫస్ట్ లిస్ట్లో టికెట్ అంట, మామూలు ప్యాకేజ్ ఇస్తే సెకండ్ లిస్ట్లో టికెట్ అంట, ఏమీ ప్యాకేజ్ ఇవ్వకపోతే అసలు టికెట్ లేదు తెలుగుదేశంలో. వాడు పాపం చూసాంగా మనం, మండల బుద్ధప్రసాద్ గారు. ఆయన ఎన్నాళ్ళు ఎంత నోబుల్ ఫ్యామిలీ అది. ఇవాళ ఎంత ఏడిపిస్తున్నారు ఆయన టికెట్ లేకుండా. అట్లాగే ఇంకొంతమంది చాలామంది సీనియర్లు. నా దాకా ఎందుకు, మన దేవినేని మహేశ్వర గారు అన్నాడు కదా, టికెట్లు అమ్ముకున్నాడు చంద్రబాబు కృష్ణకి 100 కోట్లు. జనసేన టీడీపీ సభతో వైసీపీ ఓటమి పూర్తిగా ఖరారైందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో రద్దు చేసిన 100 పథకాలను తాను చెబుతానని, కాదని చెప్పగలరా అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. జగన్ ఇచ్చిన పథకాల వల్ల ఒక్క పేదవాడైనా ధనికుడు అయినట్లు దమ్ముంటే చూపించండి అన్నారు. ఈ విషయంలో సజ్జల మంత్రులు ఎవరైనా సవాల్ స్వీకరించి చర్చకు రావాలని పోతిన మహేష్ అన్నారు. పవన్ కళ్యాణ్పై పదే విష ప్రచారం చేసిన వారిని ఈసారి తొక్కేస్తామని, ఇక ఊరుకునేది లేదని, పిచ్చి ప్రచారం చేస్తే జెండా కర్ర వెనక్కి తిప్పి మరి తరిమి కొడతామన్నారు. జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోతో వైసీపీ తట్టాబుట్టా సర్దుకుని ప్యాకప్ అయిపోవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, మహిళలకి రక్షణ ఉంటుంది, రైతులకు అండగా నిలబడేటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటారని ప్రజలకు నమ్మకం కలిగింది. ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలుగుతుందని సంపూర్ణ విశ్వాసం కలిగింది నిన్న రాష్ట్ర ప్రజలకి. జనసేన టీడీపీ పొత్తు వైసీపీ చిత్తైపోతుంది అంతే. జనసేన టీడీపీ పొత్తుతో వైసీపీ చిత్తైపోతుంది. అందుకనే మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు ముందు అభ్యర్థులను ఇంకా మార్చాం, 99% అయిపోయింది, 1వ రౌండ్ ఉంటుందని చెప్పారు. నిన్న మళ్ళీ 5-6 స్థానాలను మార్చారు. ఎప్పుడైతే స్థానాలను మారుస్తున్నారని మనకి స్పష్టంగా చెప్తున్నారో అలా ఓటమి భయం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిది మేకపోతు గాంభీర్యమే. ఆయన ఓటమి ఖరారైపోయింది ఆయనకి తెలుసు. ప్రశాంత్ కిషోర్ లాంటి సర్వేల్లో కూడా 40 సీట్లు కూడా రావని నిన్న కూడా సర్వేలో బయటకు వచ్చింది. 40 కాదు, ఈసారి 15-16 సీట్లు కూడా రావు. సీఎం పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు.
పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రహమతున్నిసా హయత్ ఆధ్వర్యంలో 4 స్తంభాల సెంటర్ బాలాజీ క్యాంటీన్ కొండ ప్రాంతం నుండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, పలు అభివృద్ధి పనులు చేశామని, స్థానిక కార్పొరేటర్ చొరవతో స్థానిక సమస్యలు కూడా పరిష్కరించామని ఆయన తెలియజేశారు. జగనన్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. ప్రజల్ని ఏ ఒక్క హామీ ఇవ్వకుండా ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఓట్లు దండుకోవడానికి ప్రజల్లో మళ్ళీ మాయవేషాలు మాయమాటలు చెప్పుకుంటూ ప్రజల ముందుకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ మాటలు నమ్మకండి. గతంలో ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలకి ఎటువంటి మోసాలు చేశారు, ఎటువంటి మాయ హామీలు ఇచ్చారో మీరందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చి నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఆ పాదయాత్రలో ఏదైతే కష్టసుఖాలు తెలుసుకొని ప్రజలకి మంచి అవకాశాలను నేను కల్పిస్తాను, ప్రతి ఒక్కరికి కూడా నేను సంక్షేమ పథకాలు మీ ఇంటికి చేకూరుస్తానని చెప్పేసి ఇచ్చిన హామీలు ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోరు. తప్పకుండా ఇది ప్రజాపాలన. ప్రజలు బాగా అయిపోయిందో లేదో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కావాలని చెప్పేసి ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఖాళీ సభల్లో కుర్చీలు పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ప్రజలతో మాట్లాడాలి. సభ అంటే సిద్ధం సభలాగా ఉండాలని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. సిద్ధం సభ చూసి వాళ్ళకి వణుకు పుట్టి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. పనికిమాల మాటలు, మేము వస్తాము, మేము చేస్తాము, మేము పీకేస్తాము. గత 5 ఏళ్ల కాలం ఉన్నారు, ఏం పీకేసినారు? ఆ పీకే బట్టే వీళ్ళు పీకేసి 23 స్థానాలు కూర్చోబెట్టారు. నిన్న సభ పెట్టుకున్నారు, సభ పెట్టుకున్నాము, సప్పట్లు కొట్టుకున్నాము, జబ్బలు జరిచేసుకున్నాము, వెళ్ళిపోయాము అన్నట్టు ఉండాలా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. రాబోయే 2024 మనకి ఎలక్షన్స్లోన వీళ్ళ సత్తా ఏంటో, వీళ్ళు ఎంత గొప్పోలో, వీళ్ళు ఏం పీకుతారో అన్నీ మేము చూస్తున్నాము. పల్లకి మోయడానికి మాత్రమే పరిమితం పవన్ కళ్యాణ్. ఈయన పల్లకి మోసే కార్యకర్తలనైనా నాయకులనైనా నిన్న ఏ రకంగా వాళ్ళని అదే సభలో ఉండి బెదిరించినాడో, అదే జనసేన ఎవరైతే మేము సేనలము, మేము పవన్ కళ్యాణ్ మేము ప్రతినిధులము, మేము వారియర్స్మి అని తిరిగినారో వాళ్ళందరికీ ఆయనే వార్నింగ్ ఇచ్చాడు. రోడ్డు 5 కోట్లతో మా డివిజన్లో మా వెల్లంపల్లి గారి ఆధ్వర్యంలో, మా మేయర్ గారి ఆధ్వర్యంలో మేము వేయించగలిగాము. 5 కోట్లతో రోడ్డు వేసామంటే 4 కార్పొరేటర్లు వేయలేనిది మేము ఈరోజు సాధించగలిగాము. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆయన పరిపాలనలో మేము అంత పెద్ద రోడ్డు వేసుకోగలిగాము. ఆ రోడ్డు వేయటం ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ మా జగన్ గారి టిడ్కో ఇళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఓట్లు చూడలేదని, పేదవారికి ప్రతి పథకం అందాలని ఆలోచన చేస్తోందని పురంధరేశ్వరి అన్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను బీజేపీ పోషించిందని, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేయలేకపోయాయన్నారు. అనేక అంశాలపై బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేసింది. ఉప ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకునేలా బీజేపీ పోరాటం చేసిందన్నారు. పార్టీ అధికార ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు మనం చేసిన పోరాటాలపై మాట్లాడాలన్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన మేలు గురించి ప్రచార మాధ్యమాల్లో గట్టిగా చెప్పాలని సూచించారు. ఎన్నికలకు ఇంకా 45-50 రోజుల సమయం మాత్రమే ఉందని పురంధరేశ్వరి పేర్కొన్నారు. మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కేంద్రం ఇవాళ 22 లక్షల ఇళ్ళు రాష్ట్రానికి ఇస్తే, అక్కడ టిడ్కో ఇళ్ళు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కట్టినటువంటి 3 లక్షల టిడ్కో ఇళ్ళు కూడా పంచలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. నేను నెల్లూరుకి వెళ్తున్నటువంటి ఒక కార్యక్రమానికి వెళుతూ అక్కడ ఇళ్ళు కనపడితే ఆగి దిగి చూస్తే ఫౌండేషన్ కూడా, అంటే పునాది కూడా ఇళ్ళకి లేవు. కింద ఏదో 4 బీముల్లాగా వేశారు సిమెంట్ తోటి, దాని మీద ఇల్లు కట్టేశారు. ఆ కింద చేయి పెడితే ఇటువైపు నుండి అటువైపుకి చేయి కూడా వచ్చేటువంటి మనకు కనపడేటువంటి పరిస్థితి మనం అక్కడ చూసాం.
అంటే ఏ రకంగా పేదల జీవితాలతో ఆడుకుంటున్నారో మనం ఇక్కడ గమనించాలి. ప్రతి లబ్ధిదారుడి దగ్గర కూడా దగ్గర 25,000 దగ్గర నుండి ₹1,00,000 వరకు ప్రభుత్వం తీసుకుంది. ఇంతకు ముందున్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు. మరి దాని మీద ఎంత వడ్డీ పెరిగిపోతుంది పేదవాడికి. అది మాత్రమే కాకుండా ఇల్లు లేనటువంటి సందర్భంలో అతను 5,000, 3,000, 2,000, 4,000 అద్దెకి తీసుకుని ఉంటాడు. 2016లో తొలగించిన 7 ఆలయాల పునర్నిర్మాణం పూర్తి చేయటం జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అత్యంత వైభవంగా సతీ సమేతంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొట్టు సత్యనారాయణ దేవస్థాన ఋత్వికులు, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ భగవంతుని మీద విశ్వాసం లేని వ్యక్తి చంద్రబాబు అని, భగవంతునిపై అచంచలమైన విశ్వాసం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న పురాతన ఆలయాలను చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారని, భగవంతుడికి అవమానం చేశారని, విచారం కూడా చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు. చంద్రబాబు పాపానికి ప్రాయశ్చిత్తం చేసి ఆలయాలను పునర్నిర్మించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే భగవంతునికి అపచారం జరగకూడదని జగన్మోహన్ రెడ్డి భావించారని తెలిపారు. విశ్వాసం లేని చంద్రబాబు నాయుడికి భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం ఉన్న, విశ్వాసానికి ప్రతిరూపమైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం ఈరోజు ఏదైతే ఆనాడు నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు విజయవాడ నడిబొడ్డులో ఉన్న పురాతనమైన ఆలయాల్ని నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి మున్సిపాలిటీ చెత్తతోలే ట్రాక్టర్ల మీద ఆ భగవతామూర్తుల్ని వేసేసి డంపింగ్ యార్డులు పడేస్తే ఏమాత్రం కూడా విచారం వ్యక్తం చేయకుండా, అంటే భగవంతుడి మీద విశ్వాసం ఉన్నవాడికి ఆ భగవంతుడు, ఆ భక్తి తెలుస్తుంది. కేవలం నటించడం కోసం మరి మాట్లాడే చంద్రబాబు నాయుడికి భగవంతుడు నన్ను ఏం చేస్తాడులే అనే ఒక ఆలోచనతో ఏదైతే ఒక దురాగతానికి ఒడిగట్టాడో మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తం చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ దేవాలయాలన్నీ కూడా పునర్నిర్మాణం చేసి సీతమ్మ పాదాలు, ఎంతో ప్రసిద్ధమైన సీతమ్మ పాదాల దగ్గర నుంచి కానీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి వారి ఎంతో పురాతనమైన విగ్రహం దగ్గర నుంచి కానీ కరువు మండలం ఏర్పాటు చేయకుండా మరి ముందుకెళ్తా ఉంది. ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇంత సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే దానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పరిపాలన, ఆయన భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం ఉన్న ప్రతి మాటలోనూ కూడా ప్రతి పథకం విజయం వెనుక ఆ దేవుడి దయతోటి ఇక పథకం ఇంత విజయవంతం అయిందని చెప్పుకునే పరిస్థితి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతోటి ప్రజలకి సంక్షేమ పరిపాలన సంబంధించిన పథకాలు పవన్ ప్రెస్టేషన్ పీక్స్ కి చేరిందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. పవన్ చంద్రబాబు దగ్గర ఊడిగం చేస్తూ అందరినీ పాతాళానికి నెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్, పవన్ దాదాపు ఒకేసారి పార్టీ పెట్టారని, 2 పార్టీల పరిస్థితిని గమనించాలని ఆమె పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయకుండా బూత్ కమిటీల విషయంలో తాను చేసిన తప్పును జనసేన కార్యకర్తలపై నెట్టేశారని అన్నారు. తనను ప్రశ్నించవద్దని పవన్ కళ్యాణ్ అంటున్నారని తెలిపారు. ఇంట్లో నుంచి తీసేసి చంద్రబాబు నాయుడు కనీసం ఇచ్చిన ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోని 99% ఇప్పటికే పూర్తి చేసి అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారనేది జగమెరిగిన సత్యం. మీరు ఏ వార్డులోకైనా, ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అర్హుడైన వాడు, ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా వారికి అన్ని సంక్షేమం, అభివృద్ధి అందుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేస్తే మీకే అర్థం. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు.
సో ఆవేశంగా ఊగామా అరిచి మాట్లాడామా అనేది కాదు. మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశాము అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టి ఎన్నేళ్ళయింది? దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టి 24 సీట్లు దానం చేసిన చంద్రబాబును పవన్ కళ్యాణ్ తొక్కుతారా? పురాణాలతో పోల్చితే శల్యుడి పాత్రే సరిపోతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు పవన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తాను జైల్లో ఉన్నప్పుడు పవన్ పార్టీకి సాయం చేశాడని కూడా చెప్పలేదు. సినిమా వాళ్ల స్క్రిప్ట్ ను పవన్ చదివారన్నారు. వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ 3 దానాల్లో 3వ దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని. ఇక్కడ దానం పొందింది ఎవరు? 24 సీట్లు దానం పొందింది ఎవరు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? 24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి? ఇప్పుడు నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుతావు ఖాయంగా. రేపు జరగబోయేది అదే. పాతాళానికి తొక్కేస్తా. ఈ సొల్లు గౌరులు ఇవన్నీ కూడా దానం వచ్చి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి? ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది, పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది. నువ్వు దానం పొంది 24 సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. దానం పొందావు, వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. సాధారణంగా ఎవడన్నా పొగట్టాకి పక్కనే ఉన్న పెట్టుకుంటాడు, లేదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పొగడాలి, చంద్రబాబుని పవన్ కళ్యాణ్. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ ఫెడరేషన్ ఆందోళన బాట పట్టింది. ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించని పక్షంలో ఊరుకునే ప్రసక్తి లేదని యూనియన్ నేత సయ్యద్ ఆసిఫ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పాత తాలూకా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈరోజు విజయవాడ పాత తాలూకా కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే ఉందో, మరి ఏపీజేఏసీ ఈ మధ్యకాలంలో మరి దశలవారీ పోరాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దశలవారీ పోరాట కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులు తరలి మరి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. మరి అలాంటి క్రమంలో 27వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమానికి పిలిపించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఉద్యమం కోసం సమాయత్తం అవుతున్న తరుణంలో మరి ఏపీజేఏసీ ఎటువంటి మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ తీసుకోకుండా అర్ధాంతరంగా ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చకుండా అర్ధాంతరంగా మరి ఉద్యమాన్ని నీరుగార్చడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు ఏపీటీఎఫ్ మాత్రం ఖచ్చితంగా ఉద్యమం చేస్తుంది. మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల డిమాండ్లు తీరే వరకు ఏపీటీఎఫ్ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. భవన నిర్మాణ కార్మికులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఏపీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నేతలు విమర్శించారు. కార్మికులకు అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలను ఎత్తివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నేతలు విమర్శించారు. నిర్మాణ కార్మికుల సమస్యలంటే ముఖ్యంగా 2006లో సంక్షేమ బోర్డు పెట్టారు. 2019 వరకు 12 రకాల సౌకర్యాలు ఇచ్చారు. మరి 2019లో నవంబర్ నెల నుంచి ఈ 12 రకాల సౌకర్యాలు ఆపేశారు. ఎందుకు ఆపారు అని మేము ప్రశ్న చేస్తున్నాం. మరి ఈరోజు భవన కార్మికులకు చనిపోతే మట్టి ఖర్చులకు 20,000 ఇచ్చేవారు. భవన నిర్మాణ కార్మికుని భార్య లేకుండా ఆయన కూతురు డెలివరీ అయితే దానికి 20,000 ఇచ్చేవారు. భవన నిర్మాణ కార్మికుడికి యాక్సిడెంటల్ డెత్ డిజబిలిటీకి ఇచ్చేవాళ్ళు. భవన నిర్మాణ కార్మికునికి హాస్పిటలైజేషన్ డబ్బులు 10,500 ఇచ్చేవారు. అవన్నీ ఆపేసి నవరత్నాల్లో ఇస్తున్నామని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అది పచ్చి అబద్ధం. ఎవడు ఈ భవన నిర్మాణ కార్మికులకు నవరత్నాల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి పథకాలు ఇస్తున్నాడా? లేదే ఇట్లే. మరి అబద్ధాలు చెప్పడం ఎందుకు? ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర బడ్జెట్లో నుంచి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లే. ఎందుకంటే 22 లక్షల మంది వద్ద ఒక్కొక్కరి దగ్గర
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ పార్టీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఇంతియాజ్ పేరును పరిశీలిస్తున్న వైసీపీ అధిష్టానం. 31వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. భూదందాలు చేసే వ్యక్తి తమకు వద్దని సెంట్రల్ ప్రజలు కోరుకుంటున్నారన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన ఎంపీ కేశినేని నాని, రాష్ట్రానికి చీడపురుగు చంద్రబాబు అని ఎద్దేవా. అభ్యర్థుల నుంచి చంద్రబాబు డబ్బులు తీసుకుని టికెట్లు ప్రకటిస్తున్నారని ఆరోపణ. జనసేన టీడీపీ సభతో వైసీపీ ఓటమి పూర్తిగా ఖరారైందన్న జనసేన నేత పోతిన మహేష్. జెండా సభకు వచ్చిన స్పందన చూసి వైసీపీ నేతల్లో వణుకు పుట్టిందని విమర్శ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.